ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం పట్నంలోని రాడగంబాల బస్తీకి చెందిన మంతన భాగ్యలక్ష్మి 48 సంవత్సరాలు వాంతులు విరోచనాలతో అనారోగ్యంతో ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఉదయం 11 గంటలకు అడ్మిట్ జరిగింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేశారు. రాత్రి 9 గంటల వరకు బాగానే ఉంది. కానీ రాత్రి 9 తర్వాత డ్యూటీ నర్సు వారు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేయగానే భాగ్యలక్ష్మి నాకు ఏదోలాగా అవుతుందని డ్యూటీ నర్సు వాళ్లకు చెప్పడంతో హుటాహుటిన ఆమెకు అమర్చిన సెలైన్ తీసివేసి కింద ఉన్న ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి డ్యూటీ డాక్టర్ సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. డ్యూటీ నర్సు డాక్టర్స్ సిపిఆర్ చేసిన నోటిలో పైపు వేసి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేసినా ఆమె ప్రాణాలు దక్కలేదు. ఇంజెక్షన్ వేసిన తర్వాతనే ఆమె చనిపోయిందని పక్కన ఉన్న బెడ్ వారు వారి బంధువులు చెప్తున్నారు. రాత్రి డ్యూటీ డాక్టర్ సునీల్ ను వివరణ అడగ్గా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని నర్సు చెప్పడంతో హుటాహుటిన ఆమెకు శ్వాస అందించినా ప్రాణాలు దక్కలేదని చెప్పారు. ఇంజెక్షన్ వేయడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారని అడగ్గా పోస్ట్ మార్టం రిపోర్టులో తెలుస్తుందని వివరణ ఇచ్చారు. అక్క బయట పోయి కూర్చుంది అమ్మ అనేది వాళ్ళ చెల్ల బిడ్డ వచ్చింది. అమ్మ బయటికి పోదాం రా అంటే అది బిడ్డ సూదులు వేసుకున్నాక బయట పోయి నిర్దచ్చదా కూర్చుంది. వండుకుందాం చల్ల గాలికి పోయి కూర్చుందాం. టీచరు తిడతాడు, సారు తిడతాడు అని అన్నది. ఆమె ఇట్లా ఒరిగింది బెడ్లో. నేను ఆమెకు పక్క కూర్చున్నాను. 8:30 మరి 8 మీ పేరేందని పక్క బెడ్లో అందరిని అడుక్కుంటూ వచ్చింది. ఈమెను అడిగింది. నా పేరు భాగ్యలక్ష్మి అన్నది. వీళ్ళు ఇచ్చింది అది కాంపించింది. ఆయన కూర్చున్న ముందే కథ అది నాకు ఇచ్చింది. వీళ్ళు సిట్టి నాకు ఇచ్చింది. ఇంజక్షన్ పట్టుకున్నది వచ్చింది. అందరూ అట్లనే ఉన్నారు. ఆ బెడ్ల పక్క వాళ్ళని కూడా తెలుసుకో వచ్చింది. కథము ఈ కిక్కు తీసింది. కథం ఎత్తాంది. ఈ దాతు నడిచే నరానికే పెట్టింది. ఆ సూది కూడా మొత్తుకున్నది. ఇక్కడ పెట్టింది. సులుకు అంటుందమ్మా, జలుపుతుందమ్మా అన్న కానీ గట్లనే అంటుందమ్మ నీకు తెలియదు అన్నది అని ఇలా ఇక తీసింది పెట్టింది. ఇంత ఎక్కింది లేదు. అమ్మ మండుతుంది, మంట వస్తుంది, అమ్మ మంట వస్తుంది అంటే ఆగమ్మ నువ్వు ఎప్పుడు అట్లని చేస్తావు, ఆగు గిట్లనే అవుతుంది నీకు తెలియదు అన్నది. అమ్మ నాకు ఒంటెలు వచ్చినట్టు అవుతుంది, అమ్మ నాకు కక్క వస్తుంది అని ఇంకా కూడా బలిమికి పెట్టింది కదా. సూది గుడ్డి ఒడిసేది అక్క పెట్టే వరకు ఈమె చెయ్యిరుసుకుంటుంది. చెయ్యిరుసుకుంటే అక్క నాకు ఎట్లా అవుతుంది అనే వరకు ఇంకో సూది తెచ్చింది. ఇంకోటి చల్లవాడేదో దేందో దాని ఇంట్లో మన్నవాడు అది పెట్టే తరకు చెయ్యి మేగొచ్చింది. ఆ సూది పోయింది. కథ మళ్ళీ గుల్కూసి పెడతానని ఈ మేలు ఇక ఒంటేలు వస్తుంది అక్క అనేది ఒంటేలు పోసుకున్నది. ఒంటేలు అందులోనే పోసింది. కక్కు వస్తుంది అన్నది బకెట్ ఇచ్చింది. కక్కు పట్టమని కక్కు లేదు, ఏది లేదు. కథ నేను బకెట పట్టే వరకు ఏళ్ళు ఇట్లా గుంజుకొస్తున్నాయి అక్క నాకు ఒంటేలు బట్టలు పడ్డది అక్క అన్నది. కథ ఇట్లా గుంజుకొచ్చి ఇట్లా అని పోయి ఇట్లనే బెడ్ల పడ్డది. బెడ్ల పడ్డమని అలా చెల్ల పెట్టుంటే నేను పిలుచుకొచ్చే వరకు కదా కింద ఉన్న ఫోన్ చేసింది. దొప్పుకొచ్చే బండి తెచ్చాను వేసుకొని పోతాను. బెడ్షీట్ మేము వాళ్ళని కురికినమ్మా మమ్మల్ని బయట ఉండమన్నది. ఎమర్జెన్సీ ఆడలేసి ఇట్లా చూసి ఇలా లేను వచ్చినట్టు చేస్తారు. మీ వాళ్ళ తీసుకపోండి. నేను వచ్చినప్పుడు మంచిరాలో తీసుకపోండి అని వరకు మేము బయటికి వెళ్ళే వరకు ఇలా అందింది. ఆంబులెన్స్ తెచ్చింది. ఆడ పెట్టింది కదా మేము లేసుకొచ్చింది. అట్లా వేసింది. చెద్దరు కప్పి చనిపోయిన బాడీని ఎక్కిచ్చింది. చెద్దరు కప్పింది. అన్న బీపీ పెట్టి ఇది పెట్టి చూసిపోయింది. ఇది కూడా చూసిపోయింది. బాల్ అది ఇస్తే చూసిపోయినాక అది పెట్టాలి చూస్తాల బీపీ చూడన్నా అంటే బీపీ నడతలేదు, పల్స్ నడతలేదు, మొత్తం అన్నీ ఆగిపోయినాయి అన్న అని చెప్పేసి పెట్టుకోండి అన్న. మేము రివర్స్ హాస్పిటల్ పోనీ అని నేను అన్న పోదు రివర్స్ అయితే పోనన్న. వాళ్ళు సంతకాలు పెట్టించారు. మేము అక్కడికి సరే నీ ఇష్టం అన్న. కట్టి ఎట్లుంటుంది అన్న చనిపోయిన బాడీని నువ్వు ఎక్కిచ్చి ఇస్తే నువ్వు ఎట్లా పట్టుకొని వస్తావు, మాకు అర్జెంట్ తీసుకొని పోండి ఆమె సీరియస్ ఉందని చెప్పిండ్రు. చచ్చిపోయిందని చెప్పని లేదు, పలుసు నడతలేదు, ఏం నడతలేదు చూడు మరి నువ్వే చెప్తాను కదా ఇక అంటే లేదు పోకూడదు అని చెప్పేసి సో అక్కడి దాకా పోయింది. చర్చి దాకా పోయినాక రాజోగులారం మేము కేసు పెడతాను బండి అన్ని లొల్లి పెట్టినాక లక్ష్మణ్ కడగంబాల బస్సు బెల్లంపల్లి. మా భార్యను పొద్దున 11 గంటలకు బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. వాంతులు అవుతాయి అని చెప్పి తీసుకొని వస్తే వాంతులు తగ్గినాయి. ఆల్రెడీ నిన్న నైట్ వాంతులు అయినాయి. ఇవాళ పొద్దున్న తీసుకొని వచ్చినాము. మధ్యాహ్నం దాకా మంచిగా ఉన్నది. 8:30 దాకా కూడా మంచిగా ఉన్నది. 8:30 4 గంటలకు నేను వచ్చినా పోయినా నీళ్ళు ఇచ్చిపోయినా వాటర్
మంచిగానే మాట్లాడినాం. ఇంటికి పోదామని కూడా అన్నాం. ఇంటికి పోదామంటే పొద్దున పోదాం మేడం పోదాం అని చెప్పేసి అన్నాం. అన్నాక సరే నేను వెళ్ళిపోయినా. మా అక్క మా బిడ్డ బెడ్ కాడు ఉన్నారు. ఆ బెడ్ కాడు ఉన్నారు. ఆల్రెడీ 8:30కు మా అల్లుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడాను. వీడియో కాల్ కూడా నవ్వకుండా మాట్లాడేది కూడా ఏం లేదు. 8:30కు వచ్చిండు. ఇంజక్షన్ వేసుడితో ఏమైంది కథ గుడ్లు ఇట్లా మీద తెరిచింది. ఇట్లా చేతులు ఇట్లా పట్టుకున్న అట్లనే కథ పానం మీద ఇంజక్షన్ వల్లనే చనిపోయింది. ఆ బెడ్లలో ఉన్న వాళ్ళు కూడా చెప్తాను అందరు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చినాక అప్పటికి కిందికి తీసుకొని వచ్చి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొని వచ్చి అట్టిగా అది ఆక్సిజన్ పెట్టి ఏమో సీరియస్ ఉన్నది నేను మంచిరాలు రాస్తాను తీసుకొని పోలేను. చనిపోయిన ఆమెనే అంబులెన్స్ని ఎక్కించి పంపించినాక మేము గేట్ కడ పోయి ఆపినాం. ఆగు అని చెప్పేసి అన్న డ్రైవర్ ఆపిండు. ఆపిన తర్వాత ఆమెకు బీపీ చూడు నడుస్తుందా, ఇది పల్స్ చూడు అంటే పల్స్ పెడితే పల్స్ నడతలేదు, బీపీ పెడితే బీపీ లేదు, ఆల్రెడీ ఆమె చనిపోయిందని చెప్పేసి డ్రైవర్ కూడా అన్నాడు. ఆయన కూడా అన్నాడు ఆమె చనిపోయినామని పంపిస్తాను మీరు చూడు ఏం లేదని చెప్పేసి అన్నట్టు ఆయన గేట్ కాడ. మరి అంబులెన్స్ అయితే నేను రిటర్న్ పోను అంటే వీడికెళ్ళి సోమగూడెం దాకా తీసుకుపోయింది. సోమగూడెం కాడ లేచి లొల్లి పెట్టినాక మళ్ళీ సోమగూడెం నుంచి వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపల్లి హాస్పిటల్లో ఉంచినాం. డాక్టర్ని పిలిపిస్తలేరు. ఆ ఇంజక్షన్ ఎవలేషన్లో రాసిందో వేసినామని మేడంని ఆ సిస్టర్ని పిలిపిమంటే ఆమెను కూడా పిలిపిస్తలేదు. నాకు తెలియదు అని అంటే అంటుకున్న డాక్టర్ ఆ ఇంజక్షన్ నేను రాయలేను నాకు తెలియదు అంటే ఇప్పుడు డ్యూటీలో ఉన్నాయి. ఆయన పిలిపిమని ఎవరు రాసిండ్రు అంటే ఆయన పిలిపిస్తలేరు. పోలీసు వాళ్ళని పిలిపించారు. పోలీసు వాళ్ళని పెట్టినారు. ఇంజక్షన్ సిస్టర్ వేసిందా లేకుంటే వాళ్ళు సిస్టర్ కాదు అందులో పనిచేస్తాం వేసింది అక్కకు తెలుసు కదా. అదే చెప్తాంది ఆమె పనిచేస్తాం వేసింది ఇలా పనిచేస్తాం అంటారు. 9/9/15 నాకు సిస్టర్ గారు కాల్ చేశారు. పైన ఇంజక్షన్ వేస్తున్నామని ఏమే ఫిట్స్ లెక్క ఇది చేస్తుంది అని చెప్పారు. చెప్పడంతో నేను ఉదాహరణ వచ్చేసరికి వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకు వచ్చేసారు. కిందకు వచ్చేస్తే నేను ఆల్రెడీ కింద ఒకసారి సిపిఆర్ చేశాను. తర్వాత గాలి ఆడట్లేదని పైప్ వేసేసి ఆక్సిజన్ అనేది పెట్టాను. పల్స్ అనేది చాలా ఫీబుల్గా ఉంది. నాకు వస్తుంది చాలా ఫీబుల్గా ఉంది. సాచురేషన్ మాత్రం 60-65 చూపిస్తుంది. సో అట్లా అనేసి పైప్ వేసాను కదా అనేసి వెంటనే యాంబులెన్స్ పెట్టాము. 180కి కాల్ చేశాను. 180 కాల్ వచ్చింది. వెంటనే ఎక్కించాను. అదే చెప్పింది. శ్వాస సరిగ్గా ఆడట్లేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలేదని పైప్ వేశాను. ఆల్రెడీ కిందకి రాగాతో వెంటనే శ్వాస పైప్ ఏదైతే ఉంటుందో అది వేసి వెంటనే ఆక్సిజన్ పెట్టి యాంబులెన్స్ బ్యాగ్లోని ఆక్సిజన్ అందించాను. ఇప్పుడు ఇంజక్షన్ వేసి ఆ అమ్మ చనిపోయిన అమ్మను ఇట్లా అంగబెట్టి ఇట్లా గుద్దిండంట నర్సులు. అది ఏం సార్ అది? ఆ విషయాలంటే నాకు తెలియదండి. నన్ను వెంటనే కాల్ చేసి పేషెంట్ తీసుకుని కిందకి వచ్చేసారు. కింద పేషెంట్ అటెండ్ చేస్తున్నాను ఎమర్జెన్సీలో. వాళ్ళు రాగాతో వెంటనే నేను సిపిఆర్ చేసేసి పైప్ వేసాను. గాలి అందట్లేదు అనేసి పైప్ వేసి ఆక్సిజన్ పెట్టాను. ఇప్పుడు ఆమె చనిపోయిందని తెలిసిన వెంటనే మిగతా పేషెంట్లకు కూడా పెట్టిన మన గ్లూకోజ్ మొత్తం తీసేసాను. అవన్నీ అది ఏం సార్ అది? నేనైతే కిందనే ఎమర్జెన్సీలో ఉన్నాను. పైన ఏం చేశారు అంటే మీకు సమాచారం లేకుండా అంటే ఇష్టం ఇప్పుడు ఇక్కడ నర్సులు ఇష్టం నాకైతే ఇంతవరకు సమాచారం ఇచ్చారు. నాకు ఫోన్ చేయించుకున్నాను. అంటే నేను ఇక్కడనే ఉంటాను. ఓకే సార్. ఎమర్జెన్సీకి అటెండ్ అవుతూ ఉంటాను. ఓకే. ఎప్పుడైతే నాకు చెప్పారో నేను వెంటనే కిందకి వచ్చేసారు. వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకి వచ్చేసారు. రాగాతోనే నేను గాలి ఆడట్లేదని చూసి వెంటనే పైప్ వేసి ఆక్సిజన్ పెట్టాను. ఇప్పుడు ఇంజక్షన్ వేసిన నర్స్ మేడం ఉంది కదా, మేడం మీకు ఏమని చెప్పింది? చేసిన తర్వాత నేను వెంటనే పైప్ వేసిన తర్వాత ఈ కన్వర్జెన్స్ వస్తున్నాయని చెప్పారు. కానీ అప్పుడే ఇంజక్షన్ ఇచ్చాము ఇవన్నీ అవుతున్నాయని చెప్పలేదు. అంటే మీకు తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చారా? మామూలుగా అందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈవినింగ్ పూట ఒకసారి ఇస్తారు, మార్నింగ్ పూట ఒకసారి ఇస్తారు ట్రీట్మెంట్. ఇది ఈవినింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈవినింగ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. పిల్లలు మేము ఎమర్జెన్సీ కేసులు అటెండ్ అవుతాం. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన ఇంజక్షన్ పేరు ఏంటి సార్? అది సెఫిక్సిమ్ అంటే యాంటీబయాటిక్. ఆమె వచ్చిన డీసీ ఏంటిది అసలు జరిగింది? ఆమె వచ్చింది దేనికి అడ్మిట్ అయింది? ఆమె ఫీవర్తో అడ్మిట్ అయింది. ఫీవర్ వామిటింగ్స్తో అడ్మిట్ అయింది. మార్నింగ్ ఆ డ్యూటీ డాక్టర్ గారు వేరే డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళు చూసి అడ్మిట్ చేసుకున్నారు. ఇప్పుడు బంధువులు ఇంజక్షన్ వల్లే చనిపోయింది అంటున్నారు. దాన్ని మీరేమంటారు? అదే అండి, అందుకని పోస్ట్ మార్టం జరిపించాలి. తర్వాత ఎంక్వైరీ కూడా చేయాలి. ఇదంతా ఎందుకు జరిగింది